కేటీఆర్ ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను బెదిరించే పరిస్థితిలో కేటీఆర్ ఉన్నాడా? 100% కేటీఆర్ ఎందుకు బయటకు వస్తారండి? మరి అలా అధికారం నాకు ఇస్తావా ఇస్తావా అని కూర్చున్నాడు ఇవాళ ఆయన. నన్నే వారసులు డిక్లేర్ చేయాలని చెప్పడం వల్లనే కదా ఈ పంచాయతీ అంతా మొదలైంది. కవిత ఒకవైపు, హరీష్ రావు ఒకవైపు, కేటీఆర్ ఒకవైపు కదా ఈ పంచాయతీ అంతా. నేను చెప్తుంది కాదు ఇవాళ ప్రపంచ తెలంగాణ సమాజం అంతా కూడా కోడై కూస్తుంది ఇవాళ. నువ్వేంది, నీ బతుకేంది, కేటీఆర్ దగ్గర సిరిసిల్ల టికెట్ తీసుకున్నప్పుడు నువ్వు ఎట్లా తీసుకున్నావు అనేది కూడా సమాజం కూర్చుంది కదా కోడై. ఇంత నిస్సిగ్గుగా సిగ్గు ఎగ్గు లేకుండా నువ్వు మాట్లాడినంత మాత్రాన నీ మాటలని నిజాల జనాలు నమ్ముతారు అనుకుంటున్నావు. ఇలా నిన్ను పిచ్చోడు అనుకుంటాను. నీ మాట్లాడే విధానాన్ని బట్టి ఇలా తెలంగాణ సమాజం నీ పిచ్చోడు అనుకుంటున్నాను. నేను రాహుల్ గాంధీ కాళ్ళు పట్టుకున్నప్పుడు ఆయన పుట్టుక యాదికి రాలేదంటున్నాయి. అలా ముందు నీ పుట్టుక నీ బతుకు గురించి నువ్వు ఆలోచించుకో. నీ పుట్టుకేంది, నీ బతుకేంది, నువ్వు ఎట్లా బతికినావు, ఎట్లా పెరిగినావు, నీ అయ్య ఎట్లా నీ పేరు చేంజ్ చేసిండు అజయరావు నుంచి కేటీఆర్గా. అంటే నీకు ఒక ఐడెంటిటీ లేని వ్యక్తులు మీరంతా. మీరు పారసైట్లు. ఎన్టీ రామారావు పేరు పెట్టుకుంటే నా కొడుకు అంతరుడేదే తారక రామారావు పెట్టుకున్నావు. నీ పేరు అసలు పేరు ఏంది అలా? ఇటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న నువ్వు మాట్లాడదామా గురువిని తగ్గించే సామెతలు? తల తిక్కలేని మనిషివి నువ్వు, తిక్క మనిషివి నువ్వు. ప్రజలు నిన్ను చీదరించుకుంటారు, చీత్కరించుకుంటుంటే ఆ ఫ్రస్ట్రేషన్లో నువ్వు మాట్లాడుతున్న మాటలు ఇవ్వాల. నువ్వు మాట్లాడినంత మాత్రాన ఇలా ఆకాశం మీద ఉమ్మేస్తే ఎవరి మీద పడుతుంది? నీ మీదనే పడుతుంది. ఇలా నీ ఉమ్ము నీ బతుకు గురించి నీ పుట్టుక గురించి నువ్వు మాట్లాడించుకుంటున్నావు ఇలా అందరితో సమాజంలో. ఇలా రాహుల్ గాంధీ గారు అనుకుంటే రాజకీయంగా ఎంతైనా పైకెత్తే వాడు. ఇలా ఈ దేశ ప్రజల కొరకైనా త్యాగాలు చేసింది. ఇలా వాళ్ళ కుటుంబం త్యాగం చేసింది. నువ్వేం త్యాగం చేసినవే? నీ కుటుంబం ఏం త్యాగం చేసింది? తెలంగాణ ప్రజల యొక్క తెలంగాణ విద్యార్థులు యువకులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే వాళ్ళ త్యాగాలపైన నీవు నీ కుటుంబం భోగాలు అనుభవించింది. అలా మాట్లాడడానికి సిగ్గుండాలే, లజ్జుండాలే. ఏం తింటున్నావు నీ కడుపుకు? ఇంకా ఇంత ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడతావా? తెలంగాణ ప్రజల యొక్క తెలంగాణ ఆత్మ బలిదానం చేసుకున్న వాళ్ళ యొక్క ఆత్మలు ఘోషిస్తాయి. అలా తెలంగాణ ఇచ్చింది ఎవరే? రాహుల్ గాంధీ ఇచ్చిండు, సోనియా గాంధీ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇంకా నేను తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీని అంటే సోనియా గాంధీని అంటే ఇంకా నేను క్షమిస్తాననుకుంటున్నాను. సిగ్గు లేకుండా మాట్లాడితే నిన్ను ఎటువంటి సమాధానం చెప్పాలో తెలంగాణ ప్రజలు చెప్తారు, తెలంగాణ సమాధానం చెప్తుంది. అలా కాంగ్రెస్ పార్టీ ఏమనాశనం పని లేదు. నిన్ను అధికారం కోల్పోయి నువ్వు విచక్షణ రహితంగా మాట్లాడుతున్నావని నీకు ఎండలు ఎక్కువైపోయి మతి భ్రమించి ఇలా వడదెబ్బ తగిలి మాట్లాడుతున్నావు అనుకుంటున్నాను. ఇంకంతే. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కేటీఆర్ గురించి ఒక మాట మాట్లాడారు. ఇటు బండి సంజయ్కి అలాగే రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతూ మా నేత కూడా నేనే దగ్గరుండి తీసుకొస్తా, ఆయన డ్రగ్ టెస్ట్కు సిద్ధమే, అలాగే బండి సంజయ్ కూడా కొన్ని మాటలు మాట్లాడారు. నిజంగా డ్రగ్స్కు కేటీఆర్కు పదే పదే లింక్ పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? జరుగుతున్న ప్రచారంలో ఏంటి అసలు? ఇప్పుడు తెలంగాణ సమాజంలో డ్రగ్స్ గురించి ఎవరికి తెలియదు. 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో తెలంగాణ యువత అంతా కూడా ఏ విధంగా నిర్వీర్యమైపోయింది, డ్రగ్స్కు బానిసలైననేది తెలంగాణ సమాజానికి తెలిసింది. ఇవాళ దానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే ఎవరైనా చెప్పేది కేటీఆర్ పని చెప్తున్నారు. ఇవాళ మా నాయకుడు యనమల రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు సవాలు విసిరినారు. దమ్ముంటే టెస్టుకు రా, ఇద్దరం కూడా వస్తామని చెప్పిండు ఆయన. ఆయన ఎప్పుడు తోక ముడుచుకుపోయిండు. ఆయన రాలే. నిజంగానే ఆయన ఎంత సచ్చీలుడైనట్టయితే, నీతివంతుడైనట్టయితే, ఎటువంటి అలవాట్లు లేనోడైనట్టయితే ఆ రోజు టెస్టుకు రమ్మని చెప్పి సవాలు చేసినప్పుడు అతనితో పాటు కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని కూడా సవాల్ చేసిండు. వైట్ ఛాలెంజ్ అని చెప్పి చేసినప్పుడు కొండా విశ్వేశ్వర గారు సై అన్నారు. కానీ కేటీఆర్ గారు ఎప్పుడు అనలే, ఇంతవరకు కూడా ఆయన అనలే. బహుశా నాకు తెలిసినంత మేర అంటే బహుశా అమెరికా పోయి చాలాసార్లు వేసిన తర్వాత బ్లడ్ గిట్ట మొత్తం చేంజ్ చేసుకున్నా కూడా అన్నడే మరి. బహుశా అమెరికా వేచి బ్లడ్ అంతా చేంజ్ చేసుకుని వచ్చిన తర్వాత కూడా ఏమైనా అంటే అనొచ్చు. కానీ ఇవాళ డ్రగ్స్కు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే ఇక్కడ తెలంగాణ సమాజంలో అన్ని వేళ్ళు కేటీఆర్ వైపే చూపిస్తాయి. ఇలా రేవంత్ రెడ్డి ఇలా పిచ్చిగా తలా తోక లేకుండా మాట్లాడే నాయకులలో మొదటి స్థానంలో కేటీఆర్ ఉంటే, రెండో స్థానంలో బహుశా ఆయన శిష్యుడు, ఆయన బాటలో నడవాలనుకునే ఒక వ్యక్తి కౌశిక్ రెడ్డి అయి ఉండొచ్చు. ఇలా సరే ఈయన మాట ఆయన వినడో నాకు తెలియదు. కౌశిక్ రెడ్డి గారు మరి ఏ ధీమా కొద్ది ఆయనకి ఇచ్చినో తెలియదు. మరి కౌశిక్ రెడ్డి గారికి ఎంత ఉందో నాకు తెలియదు. అక్కడ కేటీఆర్ దగ్గర ఆయన విలువ ఎంతో నాకు తెలియదు. సరే అది వారి యొక్క వ్యక్తిగత సంబంధాలు.
దాని గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. సరే, సమాజంలో ఎవరైనా మాట్లాడవచ్చు, సవాళ్ళు విసురుకోవచ్చు, ప్రతి సవాళ్ళు విసురుకోవచ్చు, కానీ వ్యక్తిత్వ హననాన్ని మాత్రం ఎవరు చేయకూడదు. ఇవాళ రాజకీయాల్లో అది మంచి వాతావరణం కాదు. ఇవాళ సమాజానికి మనం ఏదైనా ఆదర్శంగా ఉండాలి, మాట్లాడే విధానంలో ఒకటి ఉండాలి. కేటీఆర్ మాట్లాడుతున్నా అంటే కేటీఆర్ మీద నేను మాట్లాడతా, వారిని వెంచి నేను బండి సంజయ్ గారు నేను మాట్లాడతా అని ఒక పేపర్లలో హైలైట్ ఉండడానికి కొన్ని మాటలు మాట్లాడము, అది ప్రజలు ఎప్పుడు కూడా కొంతకాలం దాన్ని ఎంజాయ్ చేస్తారు, కొంతకాలం హర్షిస్తారు. కానీ రాను రాను దాని గురించి మర్చినంత ఇది ఏమన్నా సోదికి ఇట్లనే చెప్తారులే వీళ్ళు, ఇలా నేతి బీరకాయలలో నెయ్యి ఎంత నిజమో వీళ్ళ మాటల్లో గంతే నిజం అనుకుంటారు. ఇవాళ వారన్నదాలు కూడా వాస్తవం లేదని నేను. ఇవాళ బండి సంజయ్ గారు వారు కొన్ని మాటలు మాట్లాడారు. సరే, డ్రగ్స్ గురించి పక్కన పెట్టినట్టయితే అది ఇద్దరికి దమ్ముంటే ఇద్దరు టెస్టులు చేసుకొని దానికి ప్రజలందరూ కూడా మీ సత్యతను నిరూపించుకుంటూ వద్దని మేము అంటలేము. కౌశిక్ రెడ్డి గారు కూడా ఏదో అన్నారని చెప్పారు ఇంతకుముందు మీరు. నా భార్య పుస్తల్ని నమ్మి నేను ఎలక్షన్లలో నేను పోటీ చేసిన అంటే మరి అలా నిజంగానే హిందూ ధర్మ రక్షకుడు అయినట్టయితే, హిందూ ధర్మం ప్రకారం పరిపాలన కొనసాగించినట్టయితే ఇలా సంజయ్ గారు, బండి సంజయ్ గారు కోట్ల రూపాయలు ఎలక్షన్లకు వెచ్చిస్తాండి. అలా ఎటువంటి ఎలక్షన్ జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లకు కానీ, ఆయన మొన్న జరిగిన కౌన్సిల్ ఎలక్షన్లో కానీ, ఇవన్నింటిలో కూడా విపరీతమైన డబ్బు పెట్టిండని వినికిడి వినబడుతుంది. ఒక్కొక్కరికి 10 లక్షలు 20 లక్షలు పంపించారని చెప్పి. మరి డబ్బులు ఎన్ని నుంచి వచ్చినాయో వారు ఇలా చెప్పాలి. వాళ్ళు అడిగిన దానికి సమాధానం బండి సంజయ్ గారు చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళ అదే డ్రగ్స్ టెస్ట్ గురించి ఇద్దరు కూడా కేటీఆర్ని తీసుకొచ్చి బండి సంజయ్ని తీసుకొచ్చి చూస్తే మంచిదే. ఆయన ఏమన్నాడంటే మా సీఎం కావాల్సిన స్థాయి ఆయనకు లేదు, ఎందుకంటే మా సీఎం ఎప్పుడూ విసిరిండు. ఆ సవాల్కు వాళ్ళ నాయకుడు రాలేదన్న సంగతి ఆయన మర్చిపోయినట్టున్నాడు. అంటే వాళ్ళ జ్ఞానం అంతా మిడిమిడి జ్ఞానంతో మిడిసిపడుతుంటారు వీళ్ళంతా. ఇవాళ ఏదో ఎమ్మెల్యేలు కాగానే మేము చాలా సూపరు డూపర్ అనుకుంటారు. ఇలా సమాజంలో మేము భాగము, సమాజం కూడా మమ్మల్ని ఆకలింపు చేసుకోవాలి, సమాజంలో మేము కలిసిపోవాలనే ఒక ఇంగిత జ్ఞానాన్ని వాళ్ళు మర్చిపోతారు. ఇవాళ ఇలా ఎమ్మెల్యే గెలవంగానో మంత్రులు కాగానో ఇలా కాగానే పెద్ద శూరులు వీరులు కాదు ఎవరు కూడా. అల్టిమేట్గా వీ హ్యావ్ టు ట్రావెల్ విత్ ద సొసైటీలో మనం అంతర్భాగంలో మనం ఉండాలి తప్ప ఇవాళ ఏదో ఒక మెట్టెక్కగానే సమాజం అంతా కూడా నాకంటే కింది అన్న ఆలోచనలతో వాళ్ళు ఉన్నట్టున్నారు. బహుశా కేటీఆర్ కూడా అదే అహంకారం కళ్ళకి నెత్తిక్కింది. అలా అధికారం కోల్పోయినా కానీ అహంకారం తగ్గలేయాలి. ఆ అహంకారపూరితమైన పాటలకే ఇంతకుముందు ప్రజలు సమాధానం చెప్పారు, మళ్ళీ కూడా చెప్తారు. వాళ్ళు ఇవాళ పార్టీ కనుమరుగైపోతుందని చెప్పి ఉనికిరి కాపాడుకునే ప్రయత్నంలోనే ఇవాళ ఏదో సంగ్రామ సభ అని పెట్టిండ్రు. ఇలా రైతులకు వాళ్ళు ఇప్పుడు సంగ్రామ సభ చేసుకునేటప్పుడు గురువింద గింజ సామెత ఆయన చేసింది. ఇలా ఆ రైతులకు వాళ్ళు ఏం మురుగబెట్టిందో చెప్పాలి. ఇలా రైతు బంద్ ఎప్పుడన్నా కరెక్ట్ టైంకి వేసిన రావాలి. ఒక్కసారి ఆయన కేటీఆర్ గారు ఆయన ఆత్మ పరిశీలన చేసుకుంటాడా, గుండె మీద చేసుకొని మాట్లాడతారా ఒకసారి చెప్పమనండి. ఒక్కోసారి రైతు బంధు పంటలు అయిపోయినాక వచ్చినాయి. ఇలా పండించిన పంటకు ఎప్పుడైనా గిట్టుబాటు ధర ఇచ్చిన వాళ్ళు వాళ్ళ హయాంలో రైతులు ఎంత అరిగోసపడ్డారో తెలుసా. ఇలా నెలలు ఇలా పండించిన పంట కళ్ళాలలో ఉండే ఆ రైతు కుప్పల మీద చాలామంది పంట కుప్పల మీద చాలామంది రైతులు ప్రాణాలు కోల్పోయినారు. ట్రాక్టర్లు ఎక్కి కొంతమంది చనిపోయినారు. ఇలా తడిచిన ధాన్యాన్ని కొన్న పాపాన్ని లేడప్పుడు, తడిచిన ధాన్యాన్ని కొనలేదు సరే, ఆఖరికి ఎటువంటి ధర కూడా ఇవ్వకుండా మార్కెట్లో వాళ్ళు వట్టిగా ఇట్లా లేఖలు వస్తే వదిలిపెట్టిపోయినారు. ఇవాళ పండించిన పంటకు ఇవ్వాల్సిన ఏదైతే మద్దతు ధర ఉంటుందో దాన్ని నెలల తరబడి వేయకుండా పోయినారు. ఇవాళ రైతు బంధు ఏ విధంగా బంధు పెట్టినారో తెలిసి ఇవాళ రైతుకు రైతులు ఖమ్మంలో మిర్చి రైతులపైన ఏ విధంగా పోలీసులు లాఠీ చార్జ్ అయిందో తెలిసి గిరిజన రైతులను తల్లిలకు బిడ్డలకు వేరు చేసి జైలుకి ఎట్లా పంపిన ప్రజలకు తెలిసి ఇవన్నీ మాట్లాడి ఇవన్నీ పెట్టుకొని రైతు సంగ్రామ సభ పెట్టినా అంటే రైతులు నిన్నేమైనా నమ్ముతారా? రైతులు నమ్మేపటికనే కదా మమ్మల్ని ఇలా అన్నింటిలో మాకు ఓట్లు వేసుకొచ్చిండ్రు. పల్లెటూరు ఎలక్షన్లలో మాకే కట్టింది, పల్లె పట్టం మాకే కట్టింది, పట్టణ పట్టం మాకే కట్టింది, లోక్సభలో మాకే కట్టింది, నేను జీరోకి పరిమితం చేసింది. ఇప్పటి కేటీఆర్ నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా గుణపాఠాలు నేర్చుకో, తప్పును సరిదిద్దుకో. కేవలం మీ వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మతి భ్రమించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే తెలంగాణ సమాజం మళ్ళొక్కసారి నీకు తగిన సమయంలో తగిన రీతిలో బుద్ధి చెప్పడం ఖాయమని చెప్తాను.